అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బాకర్వాడి అనేది గుజరాత్, మహారాష్ట్రలో చాలా కామన్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ అనమాట. ఇది కొంచెం స్వీట్గా, కొంచెం స్పైసీగా, చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుందన్నమాట. బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవాళ మనం ఈ బాకర్వాడి స్నాక్ని ఎలా చేయాలో చూడబోతున్నాం. బాకర్వాడి చేయడానికి ముందుగా పిండిని తయారు చేసుకోవాలి. దీనికోసం నేను ఒక పెద్ద బౌల్లో 1 కప్ మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేయాలి. సుమారుగా 2-3 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసి ఈ పిండిలో వేయాలి. ఇదంతా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి పిండి ముద్దని ఇలా తయారు చేయాలి. దీన్ని కొద్దిగా ఒత్తి కలిపిన తర్వాత 15 నిమిషాల పాటు ఇలా క్లోజ్ చేసి పక్కన పెట్టాలి. బాకర్వాడిలోకి ఫిల్లింగ్ తయారు చేయడం కోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు గింజలు వేస్తున్నాను. వీటిని కొంచెం వేయించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 కప్పు తురిమిన ఎండు కొబ్బరిని వేసి బాగా మిక్స్ చేసి వేయించాలి. చూస్తున్నారు కదా, కొబ్బరి ఇలా లైట్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెట్టేయచ్చు. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారించి ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ కాశ్మీరీ ఎండు కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పంచదార కూడా వేయాలి. ఉప్పు, పంచదారని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ కలిపి మెత్తటి పొడి పట్టాలి. చూస్తున్నారు కదా, పావు గంట తర్వాత పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. నేను 4 పెద్ద సైజు ఉండల్లాగా చేసి పక్కన పెడుతున్నాను. ఒక పీట మీద కాస్త పిండి చల్లి ఒక్కొక్క ఉండని పైన పెట్టి చపాతీల్లాగా ఒత్తాలి. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా వీటిని మీడియం థిక్నెస్లో ఉండేట్టు ఒత్తితే సరిపోతుంది. దీనిపైన కొద్దిగా స్వీట్ టామరిన్ చట్నీని అప్లై చేయాలి. ఈ చట్నీ లింక్ని మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత తయారు చేసుకున్న బాకర్వాడి మసాలా పొడిని 1 టీ స్పూన్ అంత తీసుకుని పైన వేయాలి. ఇది కూడా అన్ని వైపులా సమంగా స్ప్రెడ్ అయ్యేట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ అంచులకి లైట్గా నీళ్ళు అద్దాలి. ఇలా అయితేనే రోల్ చేసినప్పుడు బాగుంటుంది. చూస్తున్నారు కదా, దీన్ని ఇలా చిన్నగా ఒకవైపు నుంచి రోల్ చేస్తూ రెండో వైపుకి తెచ్చి ఇలా క్లోజ్ చేయాలి. నేను ఈ ఎడ్జెస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి సీల్ చేస్తున్నాను. ఇలా రోల్ చేసిన చపాతీని 1/2 అంగుళం అంత థిక్నెస్ ఉండేట్టు కట్ చేయాలి. వీటిని ఇలా జెంటిల్గా లైట్గా ప్రెస్ చేసి పక్కన ఉంచాలి. ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనెని వేడి చేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత పొయ్యిని లో ఫ్లేమ్లోకి మార్చి తయారు చేసుకున్న పిండి బాకర్వాడీస్ని నూనెలో వేయాలి. వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. పొయ్యిని ఇలా లో ఫ్లేమ్లో ఉంచి వేయిస్తే ఇవి కరెక్ట్గా ఫ్రై అవుతాయి, ఈవెన్గా కలర్ మారుతాయి. ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత వీటిని బయటికి తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవచ్చు. అంతే, క్రంచీగా ఉండే బాకర్వాడి తయారైనట్టే. దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు.
చూసారు కదా, ఈ గుజరాతీ బాకర్వాడి అసలు ఎంత బాగుందో. ఇది ఒక చాలా టేస్టీ అయిన ఈవినింగ్ స్నాక్స్ అండి. మీరు చేసిన వెంటనే కొంచెం ఆరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెట్టుకుంటే ఒక 4-5 రోజుల వరకు నిలవ ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగా మీరు సర్వ్ చేయొచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.